బీజేపీ భయంతో బెంగాల్లోని ముస్లింలు అందరూ కలిసి తనకే ఓటేస్తారని కిందటిసారి 21లో వేశారు అట్లాగే మమతా బెనర్జీ. కానీ ఈసారి ఓట్లు చీలిపోయిన విషయం స్పష్టంగా కనబడుతోంది. టీఎంసీ ముస్లిం ఓట్ బ్యాంకును కాంగ్రెస్, సిపిఎం, హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని అంజనతా ఉన్నయన్ పార్టీ, ఏజేయూపీ గండిగొట్టినాయి. చివరికి 50% పైగా ముస్లిం జనాభా ఉన్న జిల్లాలు ముర్షిదాబాద్, మాల్టా, ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో సైతం టీఎంసీ సంఘటితంగా ఉన్నాయనుకున్న మైనార్టీల ఓట్లు చీలిపోయినాయి. ఈ 3 జిల్లాల్లో మొత్తం 43 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. గత ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 35 చోట్ల గెలిచింది. కానీ ఈసారి 22కే పరిమితమైంది. బీజేపీ స్థానాలు 8 నుంచి 17కి పెరిగినాయి. మిగతా 4 కాంగ్రెస్, టీఎంసీ, ఏజేయూపీ గెలిచినాయి. ఈ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లు 3 పార్టీలకు వెళ్ళాయి. ఈ చీలికతో బీజేపీ లబ్ధి పొందింది అన్నది డేటా స్పష్టంగా కనబడుతుంది. రాణినగర్లో కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ 2701 స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచారు. అలీకి 79,423, సమీప టీఎంసీ అభ్యర్థికి 76,722 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ సిపిఎం అభ్యర్థి 48,587 ఓట్లు పొందారు. అంటే ముస్లిం ఓట్లు ముగ్గురికి నడుమ చీలిపోయింది. చాలా స్థానాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ అభ్యర్థులు సాధించిన ఓట్లు టీఎంసీ అభ్యర్థుల ఓటమి మార్జిన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.